అనుకోండి, అవేంటంటే మనకి వర్చువల్‌గా ఎక్కువ ఉండదు. సో, ఇప్పుడు ఫిజిక్స్ అంటే దాన్ని మనకి ఫార్ములాస్ ఉంటాయి. వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు ఒక ఫిజికల్ ఫీచర్స్‌ని. బట్ జస్టిస్ అంటే అసలు జస్టిస్ అంటే ఏంటి? దట్ వాక్యూమ్‌లో నుంచి మనం డెరైవ్ చేయాలి. ఓకే. సో, అలా మనం ఆర్టిక్యులేషన్ స్కిల్స్ అనేటువంటివి ఇంపార్టెంట్. ఇవన్నీ బేసిస్ మీద పెట్టుకొని మనం యూపీఎస్సీ ఎవ్రీ ఇయర్ యాన్యువల్ రిపోర్ట్ ఇస్తారు. సో, ఏ ఆప్షన్‌లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది ఏంటి అనేటువంటిది. దాన్ని పట్టుకొని మనం ఇచ్చేయాల్సి ఉంటుంది. ఆప్షన్ సెలెక్ట్ చేయాల్సి. ఓకే. సో మీరు ప్రిపేర్ అవుతున్న స్టేజ్‌లో మీ చుట్టూ ఉన్న జనాలు మేబీ డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తారు. అండ్ వన్స్ ఒక్కసారి విక్టరీ అయిన తర్వాత ఇంకొకలా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆ ఎడ్జ్ అనేది కనిపిస్తూ ఉంటుంది కదా! సో మీరది నోటీస్ చేశారా? సో, మంచి క్వెషన్ అడిగారు మీరు ఇది. యాక్చువల్‌గా నాకేంటంటే ఈ ఎక్స్‌పీరియన్స్ అయింది. సో, నాకు ర్యాంక్ వచ్చినప్పుడు, ర్యాంక్ రానప్పుడు బిహేవియర్ చేంజ్ అనేటువంటిది పీపుల్ హౌ దే ట్రీట్ మీ అనేటువంటిది నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. సో, వాటిలో ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. సో, వాళ్ళు ఏంటంటే ఇంకొంచెం పొలైట్‌గా మాట్లాడటం స్టార్ట్ చేశారు ఒకటి. ఓకే. అండ్ దే ఆర్ గివింగ్ మోర్ వాల్యూ టు మై వర్డ్స్ అనమాట. అంతకుముందు వరకు నేను ఏదైనా చెప్పాను అనుకోండి, దే ఆర్ నాట్ కేరింగ్ యాక్చువల్లీ. సో, ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు వాళ్ళ కెరీర్ గురించి కావచ్చు, వాళ్ళ గురించి కావచ్చు అన్నారు. అంతెందుకు మా తమ్ముడే ఉన్నారు. సో, ఆయనకి నేను ఎన్ని చెప్పినా ప్రాపర్గా వినేవాడు కాదు. ఆఫ్టర్ గెటింగ్ ర్యాంక్ అండ్ హీస్ థింకింగ్ ఓకే మా అన్న చెప్తుంది రైటే కదా అన్నట్టు. ఇలా ఒకటి జరిగింది. రెండోది ఏంటంటే నా పర్సెప్షన్ నాకు ఇంకోటి జరిగింది. నేను కానిస్టేబుల్గా ఉన్నప్పుడు సో నేను కానిస్టేబుల్గా ఉన్నప్పుడు డిస్టిక్లో ఒక గ్రీవెన్స్ కోసంగా నేను ఎస్పీ గారిని కలవటానికి వెళ్ళటం అనేటువంటి జరిగింది. అప్పుడు ఏంటంటే బేసికల్గా అక్కడ క్యాంప్ క్లర్క్స్ ఉంటారు అండ్ ఎస్బీ ఇన్స్పెక్టర్స్ వాళ్ళందరూ ఉంటారు అనమాట. అయితే అప్పుడు నన్ను కలవనివ్వాల యాక్చువల్ బేసికలీ. సో వాళ్ళ బిజీ కావచ్చు ఒకటి. రెండోది అంటే ఒక కొంచెం ఒక నెగ్లిజెన్స్ ఉంటుంది. సో ఇంపార్టెన్స్ ప్రయారిటీ అండ్ ఆల్. సో ఇప్పుడు ఎవరైతే అట్లా నెగ్లిజెన్స్గా గురయ్యానో సేమ్ అదే పొజిషన్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎస్బీ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు నాకు ర్యాంక్ వచ్చిన తర్వాత నాకే సెల్యూట్ చేసి ఎస్పీ గారిని కలిపియడానికి తీసుకెళ్ళడం జరిగింది. సో అప్పుడు నేను రియలైజ్ అయ్యాను. సో ఇండివిజువల్ కంటే కూడా ఇండివిజువల్ హోల్డ్ చేస్తున్న పొజిషన్స్కి ఇంపార్టెన్స్ ఉంది. బట్ ఇది తప్పదు కొన్ని పోలీసు హైరార్కీలో అండాలి. బట్ హ్యూమన్ అప్రోచ్ అనేటువంటిది ఉంటే అటువంటి డిసడ్వాంటేజెస్ ఉండకూడదు. బేసిక్ లోయర్గా గ్రాస్ రూట్లో ఉన్నటువంటి స్టాఫ్ వాళ్ళ బాస్ని కలిసి చెప్పుకోవడానికి మధ్యలో ఉన్నటువంటి ఇంటర్ఫేస్ని తప్పించి డైరెక్ట్ ఇంటర్ఫేస్ కనుక ఇవ్వగలిగితే బాగుంటుంది అనిపించింది నాకు అప్పుడు. సో దట్ వాస్ వన్ గుడ్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ హ్యాడ్ ఫేస్డ్. పర్ఫెక్ట్. అండ్ ఆల్సో అఫ్ కోర్స్ ఇప్పుడు మీరు క్లియర్ చేశారు, మంచి ర్యాంక్ వచ్చింది. బట్ ఇఫ్ నాట్ క్లియర్ చేయకపోయింటే వాట్ ఆల్టర్నేటివ్ కెరియర్ వుడ్ యూ హ్యావ్ చూసన్? సో నేను ఎప్పుడైతే అలా థింక్ చేయలేదండి. సో అసలు అంటే ఆల్టర్నేటివ్ కెరీర్ దీనికి వెళ్తా దానికి వెళ్తాను అసలు దట్ వాస్ నెవర్ ఇన్ మై మైండ్ యాక్చువల్లీ. దీన్ని క్లియర్ చేస్తాను అట్ ఎనీ కాస్ట్ అంతే. ఒకటే కిల్లర్ ఇన్స్టింక్ట్ అనేటువంటి నా మైండ్లో ఉండింది. సో ఆ కిల్లర్ ఇన్స్టింక్టే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిందేమో అనిపిస్తుంది అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే వెన్ యు ఆర్ నాట్ ఇన్ వార్ మోడ్ దెన్ యు ఆర్ ఇన్ ఏ డిఫీటెడ్ పొజిషన్. సో దట్ ఐ బిలీవ్స్ అనమాట. అయితే నేను ఫస్ట్ నుంచి కూడా నాకు ఇది కాకపోతే ఇంకోటి ఏంటి అనే క్వశ్చన్ నా మైండ్లోకి రాలేదు ఫ్రాంక్లీ. సో ప్రాబబ్లీ అదే నన్ను ఇంత దూరం ప్రొపైల్ చేసిందేమో, ఇంత డిటర్మైన్డ్గా ఉండటం కోసం అనిపిస్తుంది. దట్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేశారు మీరు. ఓకే. విచ్ మూమెంట్ డ్యూరింగ్ ప్రిపరేషన్ మేడ్ యూ క్వశ్చన్ ఇఫ్ ఇట్ వాజ్ ఆల్ వర్త్ ఇట్ అని చెప్పి ఏదైనా పాయింట్ ఆఫ్ టైంలో? అంటే ఇంత ఎఫర్ట్స్ పెట్టడం వర్త్ ఇటా కాదా అన్నట్టు. నాకైతే ఇంత ఎఫర్ట్స్ పెట్టడం వర్త్ ఇటా కాదా అనేటువంటి సంఘటన ఇప్పుడు అంటే ఆ ఫేజ్ అయితే ఇప్పుడు రాలేదు. ఇంత ఎఫర్ట్స్ పెట్టాం మనం, ఎంత ఇన్వెస్ట్ చేసాం, టైం, ఎనర్జీ, కాగ్నిషన్ అండ్ ఎమోషన్స్, ఈవెన్ మెనీ థింగ్స్ వి ఇన్వెస్టెడ్. దీన్ని ఎట్లాగైనా సాధించుకొని తీసుకెళ్ళాలి, ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. సో వర్త్ ఇట్టా కాదా అనేటువంటి క్వశ్చన్ అయితే రాలేదు, కానీ దాన్ని ఎట్లయినా సాధించి ఎప్పుడు వచ్చిందంటే ఇంకా స్ట్రాంగ్గా 22లో నాకు ఎఫర్ట్స్ పెట్టినప్పటికి కూడా నాకు ప్రిలిమ్స్ సీసాట్ పోయింది. అది పోయినప్పుడు ఫస్ట్ కొద్ది రోజులు బాధ వేసింది. అసలు ఏంటి ఈ క్వశ్చన్, ఇది ఇయర్ బై ఇయర్ ఇంత డిఫికల్ట్ అయిపోతుంది. ఒక 1 వీక్ అంతా నేను దాని గురించి ఆలోచిస్తా ఉన్నాను, ఇంకేం చేస్తే సీసాట్ అవుతుంది అని చెప్పి. మా తమ్ముడు కూడా నా పక్క నుండి నేను బాధపడే చూడలేక ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. సో అప్పుడు నేను అనుకున్నా ఎట్లయినా దీన్ని సాధించాలి, ఇంత టైము, ఎనర్జీ,
ఏజ్, ఎమోషన్, ఆల్టర్నేటివ్ కెరియర్స్ ఇటువంటి ఏమీ లేకుండా మనం ఒక్కటే ఎగ్జామ్కి వచ్చాము. దీన్ని ఎలాగైనా సాధించుకోవాలి. అది ఒక కిల్లర్ ఇన్స్టింక్ట్ అంతే. అదే నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. బట్ ఈ మెంటల్ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేస్తారు? ఎందుకంటే ఇన్ని ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్లో మైండ్లో ఒక తెలియని ప్రెషర్ ఉంటుంది. సబ్జెక్ట్ సిలబస్ కంప్లీట్ చేసినా చేయకపోయినా కైండ్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది కదా, సో అది ఎలా మేనేజ్ చేస్తారు మీరు? మీరు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారా అంటే ఫస్ట్ మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే యూ విల్ బీ బ్రోకెన్ మెంటలీ. ఓకే. సో అంటే సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు అని అంటే మీరు దేనికి సిద్ధపడాలంటే ఐఏఎస్, ఐపీఎస్ ఇటువంటి పొజిషన్స్ వస్తాయి అనేటువంటి హ్యాపీనెస్ అండ్ గ్లోరీ ఉంటుంది చూసారు. దానికంటే కూడా ఈ ఎగ్జాము మిమ్మల్ని ఎమోషనల్గా బ్రేక్ చేస్తుంది, ఎమోషనల్గా బ్రేక్ చేస్తుంది, ఫైనాన్షియల్గా బ్రేక్ చేస్తుంది, అండ్ మిమ్మల్ని మీరు సెల్ఫ్ వర్తా కాదా అన్నట్టు చేస్తుంది. అండ్ ఈ ఎగ్జామ్లో మీకు అసలు మీరు ఎందుకు వచ్చామా అన్నట్టుగా కూడా చేస్తుంది. అండ్ మెనీ థింగ్స్ అనమాట ఈ ఎగ్జామ్లో. ఇట్ మేక్స్ యూ, బ్రేక్స్ యూ అండ్ క్రాక్స్ యూ అండ్ మీ మెంటల్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ అండ్ డిస్ఫంక్షన్ చేసేస్తుంది. ఎప్పుడైతే మీరు వీటన్నిటిని తట్టుకొని నిలబడతారో దాని తర్వాత అది ఒక గిఫ్ట్ ఇస్తుంది. సో ద ప్రీషియస్ గిఫ్ట్. అట్ ద టైమ్, బై ద టైమ్ మీరేంటంటే చాలా స్ట్రాంగ్ అయిపోతారు ఇండివిజువల్గా. ఇప్పుడు నాకు చాలామంది మెసేజ్ చేయటం ఎట్లా, హౌ వాజ్ ద సెలబ్రేషన్స్ అండ్ అని, సో హౌ ద సెలబ్రేషన్స్ ఆర్ గోయింగ్ అన్న. నేను ఫ్రాంక్గా వాళ్ళకి చెప్పాను, సో నాకైతే పెద్ద ఎక్సైట్మెంట్ ఇదేమీ అనిపించట్లేదు, బికాస్ లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత నేను ఆ సెలబ్రేషన్ మోడ్ అండ్ ఆల్ అవన్నీ చాలా కామన్ అనిపిస్తుందేమో అనిపించి మెసేజ్ చేయడం జరిగింది. సో ఫ్రాంక్గా ఒక మాటలో చెప్పాలంటే మీరు సివిల్స్ సాధించాలి అని అనుకుంటున్నారు అని అంటే సో మీరు మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. వర్స్ట్కి ప్రిపేర్ అవ్వాలంటారు. యా, యూ ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. ఓకే. And what's one myth about UPSC preparation that you think needs to be broken? 24 గంటలు 18 గంటలు చదివితే మీరు ఐఏఎస్, ఐపీఎస్ అయిపోతారు. అసలు అది చాలా తప్పు. ఒకటి అది దట్ నీడ్స్ టు బి బ్రోకెన్. అండ్ ఆల్సో ఒక పర్సెప్షన్ ఉంటుంది కదా, యూపీఎస్సీ రాయాలి, సివిల్స్ రాయాలి అనుకుంటే, సివిల్స్ ర్యాంక్ రావాలి అనుకుంటే యూ నీడ్ టు నో ఎవ్రీథింగ్ అండర్ ద సన్ అని చెప్పేసి ఆ పర్సెప్షన్ ఉంటుంది. అది ఎంతవరకు రైట్, ఎంతవరకు రాంగ్? అది కరెక్టే, అండ్ యూ నీడ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ అండర్ ద సన్. బట్ దానికి కూడా ఒక డెఫినేషన్ అనేటువంటి, డిఫైన్డ్ సిలబస్ అనేటువంటిది ఉంటుంది. సో ఆ సిలబస్ని మీరు అంటే యూ నీడ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ అండర్ ద సన్. ఇన్ఫ్యాక్ట్ ప్రిలిమినరీ స్టేజ్లో, మెయిన్ స్టేజ్లో అది అవసరం లేదు. అండ్ ఇప్పుడు ప్రిలిమినరీ స్టేజ్లో వాళ్ళు అనుకున్నదే ఆన్సర్, అండ్ వాళ్ళు ఎక్కడి నుంచి అని క్వశ్చన్ ఇవ్వచ్చు. సో అందుకని ఎనీథింగ్ అండర్ ద సన్ కెన్ బి గివెన్. మెయిన్స్లో ఏంటంటే సిలబస్ డిఫైన్ చేస్తారు, దాన్నే ఇస్తారు, అప్పుడు మనం అనుకున్నదే ఆన్సర్, మనం రాసిందే ఆన్సర్. అండ్ ఇంటర్వ్యూలో మనం చెప్పిందే ఆన్సర్. So there is no right and wrong interview lo. So it entirely depends on how you perception and how efficiently you are in a position to justify your answer. Okay. And also, what's the most overrated advice aspirants keep hearing? ఎక్కువ టైం చదువు అనేటువంటి, యా అదొకటి. ఇంకొకటి ఏంటంటే అసలు సోషల్ లైఫ్ని తీసి పక్కన పడేసేయి అనేటువంటిది కూడా ఇంకొకటి. సో ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ ఆల్సో మిస్గైడెడ్ విత్ దట్ advice. Okay. And also ఈ ఇయర్ ర్యాంక్స్లో 11th ర్యాంక్ వచ్చిన అమ్మాయి స్టేటెడ్ దట్ అసలు ఫోనే యూస్ చేయలేదు నేను అని చెప్పేసి. దట్స్ వెరీ గుడ్ అడ్వైస్ యాక్చువల్లీ. ఐ వాస్ అబౌట్ టు టెల్. ఫోన్ నాకు ఫస్ట్ నేను చెప్పాను కదా మీకు, ఫార్మేటివ్ ఇయర్స్లో నా దగ్గర ఫోన్ లేదు. ఓకే, స్టార్టింగ్ కీప్యాడ్ ఫోన్ ఉండేది. ఆ ఫోన్ కూడా సైలెంట్లో పడేసి ఎక్కడో మన బుక్స్లో మధ్యలో ఎక్కడో పడేసేది. మా నాయనమ్మ అవసరం అయితే నాకు 10 సార్లు 15 సార్లు ఫోన్ చేసి ఎప్పుడో ఒకసారి ఎత్తుతా, రోజులో 2 రోజులకు ఒకసారి చూస్తా ఏమొచ్చినాయి అని. ఆమె ఫోన్ చేసిండు, అప్పుడు ఫోన్ చేసినప్పుడు ఏడుస్తా, నేనున్నాను అనుకున్నావా, చచ్చిపోయాను అనుకున్నావా అంటారు. దానివల్ల మనకి ఏమవుతుందంటే స్మార్ట్ ఫోన్ ఈజ్ ఎ కిల్లర్ మిషన్ నా ఉద్దేశంలో. ఇట్ కిల్స్ యువర్ టైమ్, ఎనర్జీ, యువర్ కాగ్నిషన్, యువర్ క్రియేటివిటీ, యువర్ ఎఫిషియన్సీ, యువర్ రిటెన్షన్ కెపాసిటీ అండ్ యువర్ డోపమైన్ రిసెప్టార్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ కిల్స్. సో తర్వాత నాకు అన్ఫార్చునేట్గా నాకు ఒక ఫ్రెండ్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది, ఒక మొబైల్, యోగి అని. సో తను గిఫ్ట్ ఇచ్చాడు. అండ్ తర్వాత ఏమైందంటే ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ర్యాపిడో, ఇవి జర్నీస్ అండ్ కొన్ని టికెట్ బుక్ చేసుకోవడాలు, సో ఫుడ్ ఆర్డర్స్, పేమెంట్స్, అందుకే నేను మొబైల్ని నెసెసరీ ఈవిల్ అంటున్నా. సో నెసెసరీ ఈవిల్, దాన్ని ఆ ఈవిల్ని కట్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు మనకి మన దగ్గర రాక్షసుడు ఉంటే సీసాలో పెట్టి బంధిస్తాం కదా, సో అలా ఈ సివిల్స్ ప్రిపరేషన్ అంటే లాస్ట్ ఇయర్ అటెంప్ట్, అంత ముందు ఇయర్ అటెంప్ట్, నాకు ఎగ్జామ్స్ నియర్ అయ్యే ముందు ఒక 2 months ముందు దాన్ని లాకర్లో పెట్టేస్తాం. సో కీప్యాడ్ ఫోన్ ఒకటి తీసుకొని దానిలో సిమ్ వేసుకుంటా. దట్స్ వెరీ జెన్యూన్ అడ్వైస్
that I want to give to the aspirant. If you want to crack the civil service, you dump your smartphone అంతే, ఓకే హ్యావ్ ల్యాప్టాప్ అండ్ దాని నుంచి నేర్చుకోండి. ఎంత ఐరనీ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ పెట్టుకొని ఇన్స్టాగ్రామ్లో మోటివేషన్ వీడియోస్ చూస్తూ టైం వేస్ట్ చేస్తారు. ఓకే టైం వేస్ట్ చేయకూడదు అనేటువంటి రీల్స్ చూస్తూ టైం వేస్ట్ చేస్తారు. ఓకే సో దట్ ఈస్ ద ఐరనీ ఆఫ్. కొంతమంది దానికి ఇచ్చే రీజనింగ్ ఏంటంటే దాంట్లో కూడా అప్డేట్స్ వస్తాయి కదా, అప్డేట్ అవుతూ ఉంది. దట్ ఈస్ ఆల్సో వన్ అనదర్ ఆర్గ్యుమెంట్. అయితే మీకు మొబైల్ ఉన్నటువంటి దానివల్ల మీకు అప్డేట్స్ లెర్నింగ్ ఉంటుంది. అది ఆ లెర్నింగ్ అనేటువంటి 10 to 15% ఉందనుకోండి, దానివల్ల ఈ డిస్ట్రాక్షన్ 85%. ఓకే సో దట్ ఈస్ వై ఐఎమ్ అడ్వైజింగ్ నాట్ టు హ్యావ్ మొబైల్ ఫోన్, యూ జస్ట్ అడాప్ట్ ల్యాప్టాప్. ఓకే పర్ఫెక్ట్. అండ్ వన్ పర్సనల్ హ్యాబిట్ దట్ యూ థింక్ గేవ్ అన్ ఎడ్జ్ ఓవర్ అదర్స్ యా మీకు సెల్ఫ్గా? యా నాకు ఎట్లా ఉంటుందంటే సబ్జెక్ట్ని కంప్లీట్గా నేర్చుకోవాలి అండ్ ఐ విల్ ఇన్వెస్ట్ మీన్ అనదర్ మైల్ అనమాట. ఓకే సో ఒక మెటీరియల్ దగ్గర ఉందనుకోండి, సో వాళ్ళు ఆ మెటీరియల్ని లిమిటెడ్గా చేసుకుంటూ చేయటం జరుగుతుంది. నేనేం చేస్తాను అంటే మెటీరియల్ని ఉంచుకుంటా, అది బేస్ మెటీరియల్, దానికి కొంచెం వాల్యూ అడిషన్స్ అనేటువంటివి చేస్తాను. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే గట్ ఫీలింగ్. ప్రిలిమ్స్లో గట్ ఫీలింగ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అందరు క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలంటే షివర్ అవుతుంటారు. బట్ నేను కంఫర్టబుల్గా గట్ ఫీలింగ్ తోటి నా ఇంట్యూషన్ని ఫాలో అయిపోతాను. సో ఆ గట్ ఫీలింగ్ వల్ల నాకు ప్రిలిమ్స్లో ఎవ్రీ టైం 100 మార్క్స్ పైన వస్తాయి. నైస్. అండ్ ఇఫ్ యూ హ్యాడ్ జస్ట్ 6 months టు ప్రిపేర్ ఫ్రమ్ స్క్రాచ్, హౌ వుడ్ యూ అప్రోచ్ ఇట్ డిఫరెంట్లీ? యా 6 months ఒకటి నాకు ఈ ఎగ్జామ్ డిమాండ్ తెలిస్తే ఒక విధంగా అప్రోచ్ అవుతా, డిమాండ్ తెలియనప్పుడు ఒక విధంగా అప్రోచ్ అవుతా. బట్ ఇన్ఫ్యాక్ట్ టు టెల్ యూ ఫ్రాంక్లీ 6 monthsలో అయితే ఎగ్జామ్ క్లియర్ అవ్వదు. బట్ సిన్స్ యూ ఆస్క్డ్ ద హైపోథెటికల్ క్వశ్చన్ అండ్ ప్రీసింగ్ ద ఇఫ్ క్వశ్చన్, సో ఐ విల్ ఆన్సర్. ఒకటి ఏంటంటే మీకు ఈ ఎగ్జామ్ డిమాండ్ అర్థమైంది అనుకోండి, యూ టేక్ బేసిక్ నోట్స్, బేసిక్ ఎన్సీఆర్టీస్ అండ్ స్టాండర్డ్ బుక్స్, యూ మేక్ ప్రాపర్ షార్ట్ నోట్స్. ఈ 6 monthsలో చేయగలుగుతారు దాన్ని. ఎక్కువ టైము అదే మాన్స్టర్ వర్క్గా చేస్తూ పోతే అలా చేయడం వల్ల మీకు నోట్స్ ప్రిపేర్ అవుతుంది అండ్ రాయటం వల్ల 100 times రివిజన్ చేసినట్టు అవుతుంది. దెన్ యూ కెన్ గో ఫర్ ఎగ్జామ్ డైరెక్ట్లీ. సో మోస్ట్లీ క్లియర్ అవుతుంది ప్రిలిమినరీ. యా తర్వాత మెయిన్స్ మాత్రం ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. ఓకే, అది నెక్స్ట్ అటెంప్ట్. అండ్ ఆల్సో యూపీఎస్సీ సిలబస్లో కూడా మల్టిపుల్ చేంజెస్ జరిగాయి అండ్ ఆల్సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో కూడా చాలాసార్లు చేంజెస్ అవ్వాలి అని చెప్పేసి, ఒకసారి సీసాట్ ఉంచాలి అని, సీసాట్ తీసేస్తారు అని కూడా వచ్చింది. అండ్ ఆల్సో ఆప్షనల్ సబ్జెక్ట్లో కూడా దాని గురించి చేంజెస్ అవుతాయి కదా. సో ఇఫ్ గివెన్ ఏ ఛాన్స్ మీరు ఎలాంటి చేంజ్ ఏదైనా చేయాలి అనుకుంటే వాట్ వుడ్ ఇట్ బి? యా గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ సో నేనేం చేస్తానంటే చేంజెస్ అనేటువంటి తీసుకొస్తే ప్రిలిమినరీని 100 questions కాకుండా 300 questions పెడతాను. 300 questions. యా దానివల్ల ఏమవుతుంది, జస్ట్ ఒక 100 questions ఎక్కడి నుంచో ర్యాండమ్గా తీసి మీరు ఒక పిల్లవాడి నాలెడ్జ్ స్పెక్ట్రాన్ని మీరు మెజర్ చేయడం కరెక్ట్ వే కాదు నా ఉద్దేశంలో. 300 questions ఇస్తే ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ తెలియకపోయినా ఇంకొక క్వశ్చన్ తెలుస్తుంది. అండ్ ప్రాపర్గా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆ స్పెక్ట్రంలో చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక 100 questions ఇస్తారు, అండ్ ఎవ్రీ చాప్టర్ నుంచి ఎవ్రీ సబ్జెక్ట్ నుంచి 15 questions వస్తాయి. సో ఒక 15 questions తోటి మీరు ఎంటైర్ నాలెడ్జ్ని జడ్జ్ చేయలేరు. ఒకటి దానివల్ల చాలామంది కట్ ఆఫ్లో 1/2 mark 1 markతో పోతూ ఉంటారు. ఒకటి దాని తర్వాత మెయిన్స్లోకి వస్తే ఆప్షనల్ తీసేస్తాను నేను. సో దట్ ఈస్ గివింగ్ అన్డ్యూ అడ్వాంటేజ్. దాంతోపాటు నేను ఏం చేస్తానంటే ఆప్షనల్ తీసేసి ఇంకో 2 జనరల్ స్టడీస్ పేపర్స్ని వాటి బదులు ఇంట్రడ్యూస్ చేస్తాను. వేరే ఏదైనా సబ్జెక్ట్? యా వేరే ఏదైనా సబ్జెక్ట్ అంటే ఒకటి ప్యూర్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో బికాస్ దీస్ డేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐ బిలీవ్ దట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చాలా అవేర్నెస్ ఉండాలి అడ్మినిస్ట్రేటర్స్ అండ్ ఆల్. ఇన్ఫ్యాక్ట్ నాకున్నటువంటి ఎస్టిమేషన్ ఏంటంటే ఫ్యూచర్లో మనిషి మరణాన్ని జయిస్తాడని ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు మన కాగ్నిటివ్, ఇప్పుడు ఎలాన్ మస్క్ న్యూరల్ నెట్వర్క్ దానికి సంబంధించి బ్రెయిన్కి సంబంధించి బ్రెయిన్ చిప్ ఇవన్నీ తీసుకొచ్చారు. ఇప్పుడు యూ జస్ట్ ఇమాజిన్ దట్ ఇప్పుడు మీరు నేను మాట్లాడుతున్నాం అంటే మన బ్రెయిన్ కాగ్నిటివ్ ఫంక్షన్స్ అనేటువంటి పనిచేస్తున్నాయి అండ్ దట్ ఈస్ గివింగ్ ద వోకల్ ఎక్స్ప్రెషన్స్, అంటే మాట్లాడే వాయిస్. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఆల్మోస్ట్ హ్యూమన్ లైక్ థింకింగ్ అనేటువంటి దాని కెపాసిటీకి రీచ్ అవుతుంది నియర్ ఫ్యూచర్. దాన్ని ఏఐ, ఇప్పుడు ఏఐ అంటున్నారు, తర్వాత ఫ్యూచర్లో దాన్ని ఏజీఐ అంటారు, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. ఆ స్టేజ్కి వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు జస్ట్ సింపుల్గా ఒక చిప్ నా బ్రెయిన్లో పెట్టి నాకున్నటువంటి కాగ్నిటివ్ ఎబిలిటీస్, నాకున్నటువంటి మెమరీస్, సో నా బ్రెయిన్ ఇప్పటి వరకు అక్వైర్ చేసినటువంటి లాజిక్స్, రీజనింగ్స్ అంటే ఎవ్రీ ఇన్ఫర్మేషన్ని ఎగ్జాక్ట్ ఒక చిప్లోకి కాపీ చేయగలిగారు అనుకోండి. కాపీ చేయగలిగినప్పుడు ఆల్రెడీ కంప్యూటర్స్ అనేటువంటి ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ని ప్రాసెస్ చేసే స్టేజ్కి రీచ్ అవుతున్నాయి కదా. సో అప్పుడు మన ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ కూడా కంప్యూటర్స్ ఆ చిప్ని బేస్ చేసుకొని ప్రాసెస్ చేయగలుగుతాయి. అది చేసిన తర్వాత
అప్పుడు ఏమవుతుందంటే నేను వాటికి కనుక వోకల్ ఎక్స్ప్రెషన్ నా బ్రెయిన్ ఇచ్చేటువంటి న్యూరల్ సిగ్నల్స్ని వోకల్ ఎక్స్ప్రెషన్స్లోకి మార్చాను అనుకోండి, సేమ్గా ఆ కంప్యూటర్ అనేటువంటిది నా న్యూరల్ నెట్వర్క్ బేస్ చేసుకొని నా మెంటల్ క్యాలిబర్ అండ్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ని బేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా నన్ను రెప్లికేట్ చేస్తుంది. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అనదర్ కంప్యూటర్ హ్యావింగ్ ద నేమ్ ఆఫ్ ఉదయ్. ఓకే. సో దాన్ని అటువంటి కంప్యూటర్ని గ్రాడ్యువల్గా సైజ్ తగ్గించేసి ఒక హ్యూమనాయిడ్ రోబోట్లో కనుక ఇన్వెస్ట్ చేసి సిమిలర్గా నాలాంటి రూపాన్ని కనుక ఇచ్చారనుకోండి, దెన్ ఐఎమ్ ఇన్విన్సిబుల్, ఇంకా ఓకే. సో ఇమ్మోర్టల్. ఇంకా అలా అయ్యేటువంటి స్టేజ్ అనేటువంటిది నియర్ ఫ్యూచర్లో జరుగుతుందని నా అభిప్రాయం. మీరు చెప్పిన ప్రాసెస్ చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టేలా ఉంది. ఓకే. అండ్ ఆల్సో మీరు చెప్పినట్టుగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో చేంజెస్ గురించి మాట్లాడుతున్నాం కదా, నెగిటివ్ మార్కింగ్ పెడతారా లేదా? ఖచ్చితంగా పెడతాను అండి, నెగిటివ్ మార్కింగ్ పెడతాను. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక పేపరు, అండ్ ఎకానమీ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ, మీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఒక పేపర్ పెట్టాలి. తర్వాత ఎకానమీ, ఎంటైర్లీ ఎకానమీ ఒక పేపర్ పెట్టాలి. అండ్ ఐఆర్ అనే దానికి ఒక పేపర్, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి. సో సిన్స్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ఆల్సో రిక్రూటెడ్ త్రూ దిస్ ప్రాసెస్ ఓన్లీ కదా, సో అందువలన ఒక ఐఆర్ పేపరు అండ్ ఒక ఎకానమీ అండ్ ఆల్రెడీ ఉన్నటువంటి పేపర్ 3లో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అలాగే ఉంచి ఒక ఎక్స్ట్రా 2 పేపర్స్ని యాడ్ చేస్తాను. సో ది ఎంటైర్ అప్పుడు ఈక్వల్ బ్రీవ్ అనేటువంటిది మెయింటైన్ చేయగలం. వాట్స్ అ ఫెయిల్యూర్ ఆర్ లో పాయింట్ ఇన్ యువర్ లైఫ్ దట్ యాక్చువల్లీ హెల్ప్డ్ యూ ఇన్ ద ఎగ్జామ్? సో మా నాన్నగారు చనిపోవటం, చనిపోయేటప్పుడు నాకు చెప్పినటువంటి ఒక మాట, ఇది ఈ ఎగ్జామ్ నేను క్రాక్ చేయడానికి నాకు బాగా ఇదైంది. సో పొన్నూరు అంటే నిడుబ్రోలు రైల్వే స్టేషన్లో మా నాన్నగారు నా చేతుల్లోనే చనిపోవడం జరిగింది. అది చనిపోయేటప్పుడు నాకు ఒక మాట చెప్పారు, సో నువ్వు ఏదైనా చేస్తావని నాకు కాన్ఫిడెన్స్ ఉందరా, కానీ చిన్నోడు అట్లా చేయడు, వాడు మాత్రం జాగ్రత్త అని చెప్పాను. అలా చెప్పినప్పుడు నాకు అదే మాట పదే ఎప్పుడైనా నేను ఈ ఎగ్జామ్ క్రాక్ చేస్తానా లేదా, లేకపోతే ఏంది దీని పరిస్థితి అన్నప్పుడు ఆయన అన్నమాట నాకు మైండ్లోకి వస్తుంది. సో యూ కెన్ డూ ఇట్ ఎనీథింగ్ రా అన్నాయి. అది అట్లా అనుకున్నప్పుడు ఏంటంటే ఆయనే డైరెక్ట్ నా ఎదురు వచ్చి అన్నారేమో అన్నంత ఎట్లా అనిపిస్తుంది అనమాట. సో అదైతే ఆ లోయెస్ట్ పాయింట్. సో యాక్చువల్లీ మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను ఏడవలేదు, ప్లస్ మా అమ్మగారు కూడా నా ముందే చనిపోయారు. సో అంటే బేసిక్గా నేను దురదృష్టం అన్నాను. సో మా అమ్మగారు చనిపోయినప్పుడు నేను ఏడవలేదు, ఎందుకంటే అప్పుడు నాకు తెలియదు అంటే మరణం అంటే ఏంటిది, డెత్ అంటే ఏంటిది అనేది తెలియదు. ఆమె పెస్టిసైడ్ కన్జంప్షన్ అంటే తాగారు, ఇట్లా కడుపు ఇట్లా పట్టుకొని స్టమక్ దగ్గర పడిపోయారు అలా, అంటే ఏమవుతుంది అనేటువంటి నాకు తెలియదు. అంటే అంత టెండర్ ఏజ్ అనేటువంటి మరణం అనేటువంటి. తర్వాత నేను మా నాన్నగారు చనిపోయే టైంకి కాలేజీలో చాలా బాగా చాలా బుక్స్ చదువున్నాను, తర్వాత పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నాను, అండ్ హ్యావ్ సీన్ ద వర్స్ట్ ఫేజెస్ ఆఫ్ మై లైఫ్. అంటే పూరీలు ఉండేది మాకు. సో మా నాన్నగారు లారీ డ్రైవర్ చేసేటువంటి వాళ్ళు, మా నాయన కూరగాయలు అమ్మేవారు. సో అటువంటి అన్ని స్ట్రగుల్స్ పడి ఓకే మరణం అనేటువంటి ఒక పార్ట్ ఆఫ్ లైఫ్. అలా మా అమ్మగారు చనిపోయినప్పుడు ఏడవలేదు, కానీ మా నాన్నగారు చనిపోయినప్పుడు ఏడవలేదు. కానీ తర్వాత వాళ్ళు ఎప్పుడైనా గుర్తొస్తారు కదా, ఇప్పుడు ఖచ్చితంగా మా అమ్మగారు మా నాన్నగారు ఉంటే మాత్రం నేను 21-22 ఇయర్స్కే సివిల్స్ కొట్టేవాడిని, అది మాత్రం డ్యామ్ షూర్. ఎందుకంటే వాళ్ళు ఉంటే నేను కానిస్టేబుల్గా చేసేవాడిని కాదు, వాళ్ళుంటే నేను సివిల్స్ సీక్రెట్గా ప్రిపేర్ అవ్వాల్సిన పని ఉండేది కాదు. సో వాళ్ళుంటే ఖచ్చితంగా నన్ను మానిటర్ చేసేవాళ్ళు. సో ఇలా జరిగేది అనమాట. ఖచ్చితంగా వాళ్ళు ఆ సపోర్ట్ ఉంటే నేను ఖచ్చితంగా 21-22 ఇయర్స్కి క్రాక్ చేసేవాడిని. అలా మా నాన్నగారు ఆ వర్స్ట్ ఫేజ్ చూశాను, ఇంకేంటి చూడాల్సిందే. సో అలా నాకు అనిపించింది అనమాట. సో ఆ లో పాయింట్ అనేటువంటిది నేను సివిల్స్లో రెసిలియన్స్ మెయింటైన్ చేయడం కోసం, ఇంకెటువంటి ఫెయిల్యూర్ అయినా ఎంత మెంటల్ షార్ట్ మీకు ఎంతకు ముందు చెప్పాను, ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్ డూ ప్రిపేర్ ఫర్ మెంటల్ బ్రేక్డౌన్ and do prepare for humiliation, do prepare for self-doubt, do prepare for criticism from the peer group or relatives, do prepare for the constraints, do prepare for the mental cognitive barriers, and do prepare for the investing lot of time, energy, and do prepare for ready to do the nishkam karma. So ila, so these are all things are very important. ఓకే. అండ్ సీక్రెట్గా ప్రిపేర్ అవ్వడానికి అంటే నేను జాబ్ రిజైన్ చేసింది మా నాయనమ్మకి చెప్పలేదు, ఎందుకంటే ఆమె రిజైన్ చేస్తే మళ్ళీ బాధపడుతుంది. సో అది నేను రిజైన్ చేసేసాను, అది మా మామయ్య గారికి మా ఫ్రెండ్ యోగి అని ఉన్నారు, వాళ్ళ ఒక్కరికే తెలుసు. అలా నేను రిజైన్ చేసిన విషయం చెప్పకుండా సో ఉన్నా అనమాట. జాబ్ వచ్చిన తర్వాత ఆమెకి చెప్పడం జరిగింది. మీ నాన్నమ్మతో మీకు మంచి బాండింగ్ ఉంది కదా అసలు? అవును, సో చాలా మంచి బాండింగ్. సో ఆమె ఏంటంటే మాకు మదర్ లేని లోటుని ఆమె తీర్చారు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మై గ్రాండ్ మదర్. సో దట్ ఈస్
ఎస్, ఫైనలీ మీరు అనుకున్న ఆ గోల్ రీచ్ అవుతున్నారు అండ్ ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యారు. అండ్ ఆల్సో మీరు యాజ్ అ పోలీస్ సర్వెంట్, యాజ్ అ ఐపీఎస్గా ఉన్నప్పుడు వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ చేంజ్ యూ వాంట్ టు బ్రింగ్ అనేది ఇట్స్ అఫ్ కోర్స్ అంటే చాలా జనరలైజ్డ్ క్వశ్చన్ అయినప్పటికీ కూడా అఫ్ కోర్స్ మీరు ఏదో ఒక చేంజ్ అనేది మీ నుండి స్టార్ట్ అవుతుంది కదా. సో వాట్ వుడ్ దాట్ బి? సో ఐ ఫీల్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. ఐ ఫీల్ ఇట్ ఈస్ ఎ వెరీ రేర్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ దట్ ఐఎమ్ హ్యావింగ్. సో ఎంటైర్ నేషన్లో నాకు తెలిసి ఐఎమ్ ద సెకండ్ వన్ ఫ్రమ్ కానిస్టేబుల్ టు ఐపీఎస్ అవటం. అంటే వెరీ గ్రాస్ రూట్ లెవెల్ ఆఫ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.